ఇంకా ఎవరు రాలేదేంట్రా? ఒకసారి ఫోన్ చేస్తానాగండి. ఎత్తట్లేదండి. సీత ఏటి గోళ ఏమా సత్యవతి అన్నవరం ఏటిదంతా? కబడ్డీ తెలుసు కదా అని చెప్పి వాళ్ళతో కబడ్డీ ఆడుకున్నారు. మరి వాళ్ళ కోపం వచ్చి క్రికెట్ ఆడుంటే మీ పిల్లల పరిస్థితి ఏమయ్యేది? మగాడు బ్యాట్లాటాడు, ఆడది బంతి. బ్యాట్ వెళ్ళి బంతి మీద అడ్డ, బంతి వెళ్ళి బ్యాట్ మీద అడ్డ. ఆడాళ్ళ బతుకులే బౌండరీ లైన్ అవతల పడేది. మేమే ఊరికే కొట్టలేదండి, మమ్మల్ని కామెంట్ చేశారా? చేస్తారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పొలం గట్లంట గోదావరి గట్లంట గెంతుతుంటే కామెంట్ చేయరా? ఇది పల్లెటూరు తల్లి. ఇక్కడ ఆడపిల్లలు వేసుకునే బట్టలు లెంతను బట్టి క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది. ఏదో ఆడితే పిల్లల జీవితాలు బాగుపడతాయని. ఏట్రా బాగుపడేది? కబడ్డీ కబడ్డీ అని ఆడేస్తే పాకిస్తాన్ లాంటి పక్క దేశం నుంచి వచ్చి పెళ్లి చేసుకోవడానికి నీ కూతురు సానియా మిర్జా కాదు, దర్జీ కూతురు. పక్కూరోడు కూడా రాడు. సీతారాం గారు ఏమైంది? అవును, మీరందరూ ఎందుకు ప్రాక్టీస్కి రాలేదు? రారు. ఇక నీకు నీ కబడ్డీకో సూర్య నమస్కారం బాబు. ఇంకా వాళ్ళు ఏ ప్రాక్టీస్కి రారు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకొన్ని రోజుల్లో వీళ్ళంతా నేషనల్ ఛాంపియన్స్. ఛాంపియన్లు మాకెందుకులే బాబు. ఏట్లో 4 సేపలెట్టుకొచ్చి ఇంట్లో కూడెడితే చాలు. బంగారు పథకాల మీద ఆశ లేదు బాబు మాకు. 10 ఏళ్లలో బట్టలు ఉతికి పొద్దుకూకాక పొయ్యి మీద అంత వంట చేయడం తెలిస్తే చాలు. చేపలు పట్టడం, బట్టలు ఉతకడం, మట్టి పిసకటం మీరు చేస్తున్నారు కదా, ఇంకా మీ పిల్లలు కూడా అదే చేయాలా? కుల వృత్తులు చేసుకుంటే పెళ్లిళ్ళన్నా అవుతాయి. ఈ కబడ్డీ ఆడితే ఖోఖోలు, కోతికమ్మసులు ఆడేవాళ్ళు కూడా దొరకరు బాబు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మొన్న మీరు నూజివేడులో గెలిచినప్పుడు జిల్లా స్పెషల్లో వీళ్ళు చెడ్డీలు వేసుకున్న ఫోటోలు చూసి మా అక్క ఫోన్ చేసింది. ఒరే దానికి పెళ్లి చేసి మా ఇంటికి ఎందుకు పంపిస్తావురా, రికార్డింగ్ డాన్స్ కి పంపిస్తామని తిట్టేసింది. పద్ధతి అంటే బట్టలేసుకునే విధానం కాదు, బతికే విధానం. ఆ విధానాన్ని మార్చాలన్నదే నా ఉద్దేశం. మీ ఉద్దేశాలు మా మీద రుద్దకండి బాబు. ఈ ఆటలాడితే వాళ్ళ జీవితాలు బాగుపడేలా లేవు. వాళ్ళ చదువులేవో వాళ్ళని చదువుకోనియండి అయ్యా. చదువుల వల్ల మాత్రమే జీవితాలు బాగుపడవు. ఒక స్కూల్లో 60 మంది ఉంటే మొదటి ర్యాంక్ ఒకరికే వస్తుంది. మిగతా 59 మంది మేము ఎందుకు పనికిరాం అనుకుంటే అర్థమే లేదు. ఎందుకు పనికి వస్తామో తెలుసుకుంటే జీవితానికి అడ్డే లేదు. పొద్దున్న 4ంటికి నేనెందుకు లేవాలని సైనా నెహ్వాల్ వాళ్ళ నాన్న అనుకుంటే ఈరోజు మన దేశానికి సైనా ఉండేది కాదు. 10th ఫెయిల్ అయినప్పుడు నా కొడుకు చదువు ఏమైపోతుందని ఓ తండ్రి కంగారు పడి ఉంటే ఈరోజు మనకు సచిన్ ఉండేవాడు కాదు. పిల్లలు ఏ ఆటలోనైనా గెలవాలంటే గెలిపించాల్సిన తల్లిదండ్రులు. వాళ్ళు మైదానంలో ఆడుతుంటే మీరు జీవితంలో ఆడాలి. ఆడు పిల్లల్ని ఆడించడానికి 100 చెప్తాడురా. ఎందుకంటే అదేదో గెలిచి వాళ్ళ నాన్న కట్టిన స్కూల్ కాపాడుకోవాలనేది ఇది మాస్టర్ ప్లాన్. నిజమే కడేం కాదు. మా నాన్న స్కూల్ కట్టించింది నా పిల్లల కోసమే అయితే నాది మాస్టర్ ప్లాన్. కానీ ఆ ప్లాన్ వెనకాల ఈ పిల్లల భవిష్యత్తు, ఈ ఊరు భవిష్యత్తు కూడా ఉందని మర్చిపోవద్దు. ఆడపిల్లంటే 13 ఏళ్ళకి ఫంక్షన్ చేసామా, 17-18 ఏళ్ళకి పెళ్లి చేసామా, 20 ఏళ్ళకి 2 పిల్లల కన్నాక ఆపరేషన్ చేయించి మొగుడికి బానిస చేసామా? ఇంతేనా ఆడపిల్ల జీవితం? 4 గోట్ల మధ్య నలిగిపోవాల్సిందేనా? 2 అడుగులేసి గడప దాటి బయటికి రాకూడదా? మన దేశంలో మగాళ్ళు కనీసం 60 ఏళ్ళు బతికి చచ్చిపోతున్నారు. ఆడాళ్ళు కూడా 60 ఏళ్ళు బతుకుతున్నారు. కానీ 20 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. చంపేద్దాం వీళ్ళందరినీ 20 ఏళ్ళకే. నేషనల్ కబడ్డీలో గెలిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం, మంచి సంబంధం, మంచి జీవితం. మనం అన్నం తింటుంటే దాంట్లో మట్టి వేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. అన్నం తినాలా, మట్టి తినాలా డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఏట్రా అట్టా చూస్తారు? కీటో డైట్ అంటే కొబ్బరి నూనెలు తాగేయడం, క్యాన్సర్ గడ్డలు తగ్గుతాయంటే కషాయాలు తాగేయడం, కప్పులు వస్తాయంటే కళ్ళు అప్పగించేయడం. ఎవడు ఏది చెప్తే అది నమ్మేడివే. ఆడ ఢిల్లీలో ఉన్న ఆడపిల్లల సెక్యూరిటీకే దిక్కులేదు. ఈ లేచి నుంచి వెళ్ళేవాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఆడించాలని చెప్పండి రా. రాఖీ కట్టారు. ఒక కోచ్లా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను. ఈగ వాళ్ళకుండా ఇంటికి తీసుకొస్తాను. ఆలోచించండి. రైస్ మిల్లులకి తాళాలు వేయడాలు, ఆడపిల్లల చేత అబ్బాయిలను కొట్టించినంత ఈజీ కాదు ఇప్పుడు వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళడం. వెనకాల వెళ్ళి కాళ్ళు అట్టుకున్నా మళ్ళీ వాళ్ళని కబడ్డీ కొట్టుకు అంపరు. ఇక నీ కప్ప నా సెప్ప. పదండ్రా.
కడియం గారి చెప్పుడు మాటలు విని భయపడిపోయాం. కానీ నీ మాటలు విన్నాక ఉండలేకపోయాం. ఇన్నాళ్ళు మా పిల్లలు గడప దాటి గ్రౌండ్ దాకా వచ్చారంటే అది నీ మీదున్న నమ్మకం వల్లే. ఇప్పుడు ఆ నమ్మకం మధ్యలోనే ఆగిపోతే ఎలా బాబు? నాకు 50 ఏళ్ళు, కానీ 20 ఏళ్ళకే చచ్చిపోయా. ఈ పిల్లలకి ఆ పరిస్థితి రావద్దు. తీసుకెళ్ళి బాబు, వాళ్ళకి 60 ఏళ్ళ బంగారు భవిష్యత్తునిచ్చి తీసుకొని రా. साउथ वालों का सम्मान ही कुछ और है यार। सबके सब वर्जिन मजे तो है रे। चल फिर पी के आते हैं, नहीं तो छू के आते हैं। ఈసారి షూర్ గా కప్ మనదే. सॉरी देखा नहीं। बाजी यस, कैसा था? बहुत बढ़िया। ఏమైంది ఐసు అట్లూరినావు? వాడు నా పెర్ర మీద సరసెండా అయింది. లత్కూరగాడు అయిపోయింది. ओए क्या हाँ जी, क्या किया तूने? मैंने क्या किया? कुछ तो नहीं। कुछ नहीं किया। मैडम जी ये आपका घर नहीं है, रेलवे स्टेशन है और यहाँ पर तो टचिंग वाचिंग चलते रहती है। मादर चोद! क्या कर दिया मैडम? छोड़ो। क्या कर रहे तू? छोड़ दो उसको। आजा बेटा आजा, तू भी आजा। निकालती हूँ तेरा भी रसगुल्ला। ये तेरा कार नहीं है, रेलवे स्टेशन है। रेलवे स्टेशन पे ऐसा टचिंग बचिंग होता रहता है। बोल रहा हूँ छोड़ उसको। वार्निंग दे रहा तू मेरे को? तू जानते नहीं हम कौन है? दिल्ली के लड़के हैं हम। तू दिल्ली का लड़का है तो हम हैदराबाद की लड़कियां हैं। क्या बिगड़ता बे सुअर? तू दिल्ली का कुत्ता बस में रेल में यही करता है क्या? हाँ? सॉरी मैडम जी, गलती हो गई मैडम जी। नाम है मेरा ज्वाला, ज्वाला रेड्डी। फिर से तुमको दिल्ली में देखा ना तो निकाल दूंगा सबका हड्डी। क्या डेंजर लड़की है यार। चलो निकलते हैं यहाँ से। अरे भाई कार्तिक! कुलजीत तू इधर क्या कर रहा है रे? अरे भाई एकेडमी में पोस्टिंग मिला, मैं पंजाब से यहाँ शिफ्ट हो गया। गुड न्यूज़ यार। ये अपना टीम है। ए हाय गर्ल्स, హాయ్ సార్. गुड लक, यू गॉट द बेस्ट कोच इन इंडिया। థ్యాంక్ యూ సార్. आजा Come, शेर, आजा। come. चलो। Come on girls, get down. मैम मैंने एंट्री कर दी है, कीज लेके जा रहा हूँ। कार्ति सब कुछ हो गया, रूम पे जाके फ्रेश हो जाओ, ठीक है? ठीक है। ఆంధ్ర బ్యాచ్ లో ఉన్నారు మ్యామ్. అవతారా లవే. हेलो ज्वाला रेड्डी जी, वेलकम बैक। हाय कुलजीत. मीट मिस्टर कार्ति, आंध्रा कोच। हेलो। నాకు నీలా హ్యాండ్ ఇవ్వడం తెలియదు. ఆజ్కల్ ఆంధ్ర కబడ్డీ भी खेल रहा है. ఏం అట్లా చూస్తుండ్రు? 2 ఏళ్ళు అగ్గొట్టుండ్రు కదా, అందుకే అట్లా అడిగినాం. पर इस बार बहुत टफ देगा। ये लोग హలో, హైదరాబాద్ కా ప్యాడస్ బిర్యానీ ఇక్కడ. ఆంధ్ర ఆవకే ఇక్కడ. పెరుగు తెచ్చుకోండి రా, పోయి నంచుకోండి. ओ गाइस कूल कूल। हाँ भाई, ये रही तुम्हारी चाबी। हाँ, और ज्वाला ये रही तुम्हारी। क्या है? हमारे को बी ब्लॉक दिया। 3 टाइम्स नेशनल चैंपियन हूं मैं।